శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ధనుర్మాసం అంటేనే ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనది. అలాంటి పరమ పవిత్రమైన మాసం పూర్తయ్యేలోపు గోదాదేవి చరిత్రను వింటే ధనుర్మాస వ్రతం చేసినంత పుణ్యఫలం కలుగుతుంది. అలాంటి ఆ తల్లి గోదాదేవి చరిత్రను విని ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. ఆండాళ్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ భూదేవి అంశ. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతున్న తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువును మళ్ళీ ఈ భూమిపైన అవతారం ఎత్తమని వేడుకుంది. కానీ శ్రీ మహావిష్ణువు పిల్లలు తండ్రి చెబితే వింటారో లేదో కానీ తల్లి ప్రేమగా చెబితే ఖచ్చితంగా వింటారు. కాబట్టి ఈసారి నేను కాదు, నువ్వు అవతారం దాల్చు, నువ్వు అనుకున్న కార్యసిద్ధి అయిన తర్వాత చివరకు నువ్వు నన్ను చేరుతావు అని చెప్పి శ్రీ మహావిష్ణువు భూదేవిని అవతారం ఎత్తమని ఆదేశాన్ని ఇస్తాడు. అలాగే మహావిష్ణు ఆజ్ఞ ప్రకారం ఒక తులసి వనంలో ఆవిర్భవించింది ఆండాళ్ తల్లి. అలాగే గోదాదేవి జన్మకు ముందే శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుణ్ణి భూమిపైకి ముందే పంపించారు. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒకరోజు క్షీరసాగరంలో హాయిగా పడుకొని ఉండగా మహాలక్ష్మి గరుత్మంతుణ్ణి పొగుడుతుంది. మన గరుత్మంతుడు ఎంత బాగా మీకు అన్ని వేళలా సేవ చేస్తాడో, మీరు ఆయనకు ఎప్పుడూ ఒక వరం కూడా ఇవ్వలేదు. ఇప్పుడైనా పిలిచి ఒక వరమైనా అనుగ్రహించవచ్చు కదా అని సలహా ఇస్తుంది. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నువ్వు చెప్పే వరకు నాకు ఈ ఆలోచనే రాలేదు. మంచి పని అనుకున్నాక ఆలస్యం చేయకూడదు లక్ష్మి. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పిలిచి వరాన్ని ఇచ్చేద్దాం అని గరుత్మంతుణ్ణి పిలుస్తారు. స్వామి తలుచుకున్నంతటనే గరుత్మంతుడు వేగంగా వచ్చి ఆయన ముందు వాలుతాడు. స్వామి, చాలా రోజులకు నా మీద దయతలిచి నన్ను పిలిచారు. ఏం చేయాలో ఆజ్ఞ ఇవ్వండి, తక్షణమే చేస్తాను అని అంటాడు గరుత్మంతుడు. అప్పుడు మహాలక్ష్మీదేవి నవ్వుతూ, ఏమీ చేయడానికి కాదయ్యా, నీకు ఏమైనా ఇవ్వాలని పిలిచారు స్వామి అని అంటుంది. అమ్మవారి మాటలకు శ్రీ మహావిష్ణువు కూడా నవ్వుతూ, అవును గరుడా, నువ్వు నన్ను అన్ని వేళలా అంటిపెట్టుకొని ఉండి నాకు చాలా సేవలు చేశావు. నీ సేవలతో సంతోషం పొంది నీకు ఏదైనా ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను, కోరుకో అని అంటారు స్వామి. మీ సేవలో తరిస్తున్నాను, ఇంతకంటే నాకు ఇంకేమీ భాగ్యం వద్దు తండ్రి. ఈ అదృష్టం ఎప్పుడూ నా నుంచి దూరం కాకుంటే అదే చాలు అని అంటాడు గరుత్మంతుడు. కానీ శ్రీ మహాలక్ష్మి మాత్రం, అదేంటి గరుడా, స్వామివారు అంతగా వరం ఇస్తానంటే వద్దంటున్నావు? కోరుకో, ఎంతోమంది కఠిన తపస్సు చేస్తే గాని దొరకని అవకాశం నీకు ఇలా వచ్చింది, దీన్ని చేజార్చుకోవద్దు అని అంటుంది ఆ తల్లి. ఇక గరుత్మంతుడు తల్లి మాట కాదనలేక ఏ వరం కోరుకోవాలో అని ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయంలో అతని మనసులో ఒక విచిత్రమైన కోరిక మెదిలింది. అది అతడికే ఆశ్చర్యం కలిగించేలా ఉంది. అప్పుడు గరుత్మంతుడు, కోరుకుంటాను తల్లి. నా మనసులో ఇలాంటి కోరిక ఎలా పుట్టిందో నాకే తెలియదు. కానీ మీరు అనుగ్రహించిన తర్వాత నాకు ఇలా అనిపిస్తోంది. నేను కోరుకున్నాక తప్పుగా అనుకోకండి అంటాడు. అప్పుడు మహావిష్ణువు, ఏ విధమైన సంకోచం కానీ భయం కానీ మనసులో పెట్టుకోకుండా అడుగు గరుడా అని అంటారు. స్వామి, నాకు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీకు మామగారిని అవ్వాలని ఆశగా ఉంది తండ్రి అని అంటాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు కోరిక విడి మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదేమి కోరిక అని దానికి జవాబుగా గరుత్మంతుడు, నాకు తెలియడం లేదు తల్లి. ఇలాంటి విచిత్రమైన కోరిక ఎందుకు నా మనసులో కలిగిందో నాకే తెలియడం లేదు. అంతా ఈ జగన్నాటక సూత్రధారికే తెలియాలి అని శ్రీ మహావిష్ణువును చూపిస్తూ అంటాడు. అవునవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం మొదలవుతుందో ఈయనకే తెలియాలి అని అనుకుంటుంది శ్రీ మహాలక్ష్మి. అలా ఆ వరం ప్రకారం గరుత్మంతుడు భూమిపైన మన దేశంలోని తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూర్ అనే ఊరిలో విష్ణుచిత్తుడు అనే పేరుతో జన్మించారు. ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక పూల తోటను పెంచుకుంటూ అక్కడి పూలను తులసి మాలను కట్టి అదే ఊరిలో ఉన్న వటపత్ర సాయి అనే స్వామికి ఆ పూలతో చాలా అందంగా అలంకారం చేస్తూ జీవితాన్ని గడిపేవారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని నిశ్చయించుకున్నారు. జీవితాంతం స్వామిని సేవించుకుంటూ ఉంటే చాలు, ఇంకేమీ వద్దు, సంసార బంధాల్లో ఇరుక్కోకూడదని అనుకున్నారు. కానీ ఆయనను చూస్తే గుడిలో చాలామందికి అసూయ. ఆయన స్వామిని అలంకరించడం మొదలుపెట్టాక గుడిలో భక్తుల సంఖ్య పెరిగింది. భక్తులకు ఆయన పట్ల గౌరవం పెరిగింది. గుడికి వచ్చే భక్తులు ఆయన చేసే అలంకారం చూడడానికే వచ్చేవారు. అలా అనడం కంటే ఆయన స్వామిని ఎవరూ చేయలేని విధంగా అంత అందంగా అలంకరించేవారు అని చెప్పాలి. ఆయన స్వామికి అలంకరణ చేయడం పూర్తి అయ్యాక స్వామిని చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నట్టుగా చాలా అద్భుతంగా స్వామిని అలంకరించేవారు విష్ణు చిత్తుల వారు.
కానీ ఆ గుడిలో కొంతమందికి మాత్రం ఆ మాట అసలు నచ్చేదే కాదు. ఈ విష్ణుచిత్తుడు రాకముందు మన మాట చెల్లేది. ఊళ్ళోని పెద్ద మనుషులు అందరూ ఈ విష్ణుచిత్తునికే జేజేలు కొడుతున్నారు అని మనసులో ద్వేషాన్ని పెంచుకున్నారు. మన తల్లి ఆవిర్భావానికి ఒకరోజు ముందు గుడిలో ఉన్నట్టుండి అఖండ దీపం ఆరిపోతుంది. ఏదో అశుభం జరుగుతుందని అనిపించేలా భయంకరంగా గాలులు వీస్తున్నాయి. అఖండ దీపం ఆరిపోవడంతో ఊరికి ఏదో ఉపద్రవం వస్తుంది అని అందరూ భయపడుతున్నారు. దీన్ని విష్ణుచిత్తుడి పైకి నెట్టేసి అతని స్థానంలో వచ్చేద్దామని అక్కడున్న అనంత శాస్త్రి అనుకుంటున్నాడు. విష్ణుచిత్తుడిని అందరూ పొగడం అనంత శాస్త్రికి అసలు ఇష్టం లేదు. అంతలో అక్కడికి రంగనాథస్వామి ఒక యతీంద్రులు రూపంలో వచ్చారు. వచ్చి అక్కడ గర్భగుడిలో ఉన్న స్వామికి నమస్కరిస్తున్నారు. అక్కడ ఆయన్ని చూసి పూజారి గారు నమస్కరించి తమరు ఎవరు అని అడిగారు. నన్ను అందరూ భరద్వాజ యతీంద్రులు అని అంటారు. నాది బదరికాశ్రమం. దేశంలో ఉన్న అన్ని వైష్ణవాలయాలను దర్శిస్తూ వటపత్ర సాయి అయిన రంగనాథుణ్ణి దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చాను అని అంటారు. అప్పుడు ఆలయ అర్చకులు ఆయన తేజస్సు చూసి ఈయన త్రికాల జ్ఞానిలాగా ఉన్నారు అని అనుకొని స్వామి ఆలయంలో ఎన్నో ఏళ్లుగా వెలుగుతున్న అఖండం ఉన్నట్టుండి ఆరిపోయింది. దీనికి కారణం ఏంటో, పరిహారం ఏంటో చెబుతారా అని అడుగుతారు. ఆయన ఆలోచించి, మీ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా అపచారం జరుగుతోంది. అందుకే స్వామి ఓర్పు నశించి ఆగ్రహించారు. దాని ఫలితమే ఇది. మీరింకా దీనికి పరిహారం చేయకపోతే ఈ ఊరు వల్లకాడ అయిపోతుందని అంటారు. ఆయన మాటలకు అక్కడున్న బ్రాహ్మణులందరూ భయపడిపోయి, ఎవరి వల్ల అపచారం జరిగింది స్వామి అని అడుగుతారు. మీలో విష్ణుచిత్తుడు ఎవరని అడుగుతారు ఆయన. అప్పుడే ఆలయంలోకి వస్తున్న విష్ణుచిత్తుడు, నేనే స్వామి, ఆ విష్ణుచిత్తుడని అని చెబుతాడు. నీవేనా ఇంతటి ద్రోహానికి పాల్పడిన వాడివి అని అడుగుతారు ఆయన. విష్ణుచిత్తుడు ఆశ్చర్యంగా, నేనేమి ద్రోహం చేశాను స్వామి? ప్రతినిత్యం నిష్కల్మషంగా స్వామి మీద భక్తితో పూలమాలను కట్టి ఆయనను అలంకరిస్తున్నాను. నాకు నా స్వామి తప్ప వేరే ప్రపంచం లేదు అన్నట్టుగానే జీవిస్తున్నానని అంటాడు. నీ భక్తిలో లోపం ఉందని చెప్పడం లేదు, కానీ నువ్వు బ్రహ్మచారివి. నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన స్వామిని ఒక బ్రహ్మచారి సేవించడం చాలా అపచారమని అంటారాయన. అదేమిటి స్వామి? నారదుడు, హనుమంతుడు, తుంబురుడు వీళ్ళంతా బ్రహ్మచారులే కదా, స్వామివారి అత్యంత ప్రియమైన భక్తులే కదా అని అంటాడు విష్ణుచిత్తుడు. మూర్ఖుడా, నీకు వాళ్లతో పోలిక. వాళ్ళు మానవులు కారు, బ్రహ్మ మానస పుత్రులు, కారణజన్ములు. ఈ సృష్టిని సక్రమంగా నడిపించడానికి మానవులు తప్పకుండా గృహస్థ జీవితాన్ని కర్తవ్యంగా భావించి నిర్వహించాలి. మాలాంటి సన్యాసులు కూడా గృహస్థులైన తరువాతే సన్యాసాన్ని స్వీకరించాలి. అలాంటప్పుడు భార్యాబిడ్డలు లేని నీవు ఈ స్వామిని సేవించడం కుదరదు అంటారు ఆయన. ఆయన మాటలకు అక్కడ గుడిలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు, ఏంటి స్వామి అలా అంటారు? ఈ విష్ణుచిత్తుల వారు అలంకరించడం మొదలుపెట్టాకే స్వామిని చూడడానికి దూర దూర రాజ్యాల నుంచి జనం వస్తున్నారు. ఆయన అలంకరించిన రంగనాథుని చూడడానికి 2 కళ్ళు చాలవు అని అందరూ కలిసి అంటారు. దానికి ఆయన అర్చకులతో, ఆడవాళ్ళ మాటలను నమ్ముకొని మీరు ఈ విషయాన్ని ఉపేక్షిస్తే ఈ ఊరు వల్లకాడు అవడం ఖాయం అని అంటారు. మళ్ళీ విష్ణుచిత్తుడిని చూస్తూ, ఏం విష్ణుచిత్త, వివాహం చేసుకుంటావా లేకపోతే ఈ క్షణం ఈ ఆలయాన్ని వదిలి వెళ్తావని అడుగుతారు ఆయన. నేను సంసార బంధంలో చిక్కుకోవాలని అసలు అనుకోవడం లేదు. ఈ జీవితం స్వామికే అంకితం చేయాలని అనుకుంటున్నాను. నా ప్రాణాలు పోయినా నేను నా నిర్ణయాన్ని మార్చుకొని అని అంటాడు విష్ణుచిత్తుడు. అలా అయితే ఈ క్షణమే ఆలయం వదిలి వెళ్ళు. అమ్మలందరూ నువ్వే స్వామిని అలంకరించాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళ వాక్కును అమ్మవారి వాక్కులా భావించి నీకు 10 రోజులు గడువు ఇస్తున్నాను. మర్యాదగా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకొని ఈ 10 రోజుల లోపల పెళ్లి చేసుకొని గృహస్థుడిగా మారితే నువ్వు స్వామి సేవకు అర్హుడు అవుతావు. లేకపోతే శాశ్వతంగా స్వామి సేవకు దూరం అవుతావు, గుర్తుపెట్టుకో అని అంటారు ఆయన. ఆయన చెప్పడం ఆలస్యం. అనంతశాస్త్రి అతని అనుచరులతో అక్కడికి వచ్చి విష్ణుచిత్తును పట్టుకొని ఆలయం బయటకు తోసేస్తాడు. విష్ణుచిత్తుడు ఇంకేమి చేయలేక ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదే బాధలో నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చుంటాడు. మరుసటి రోజు బాధపడుతూనే ఎవరూ ఒప్పుకోరా అని తెలిసినా కూడా స్వామి సేవ కోసం పూలు తీసుకొని రావాలని తన పూల తోటలోకి వెళ్తాడు. ఆయన పూల తోటలోని ఒక పక్క దట్టంగా పెరిగిన చిన్న తులసి తోటలో తులసి మొక్క కింద తులసి మొక్క మొదల్లో చాలా అందంగా పూలు పరిచి ఆ సుకుమారమైన పువ్వులపైన ఒక అందమైన ఆడపిల్ల కనిపించింది. భూమాత ఒక చిన్న బిడ్డగా తులసి వనంలో ఆవిర్భవించింది. కర్కాటక మాసంలో పూర్వ పాల్గొనే నక్షత్రంలో తులసివనంలో అందంగా ముద్దులొలికే చిట్టి పాపాయిగా విష్ణుచిత్తునికి కనిపించింది ఆ భూమాత. అందమైన ఆ బోసి నవ్వులు చూస్తుంటే ఎవరికైనా ఎత్తుకొని ముద్దులు ఆడాలనిపించేలా ఉంది ఆ చిట్టి పాపాయి. అంత అందమైన బిడ్డను తోటలోని చూసిన విష్ణుచిత్తుడు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిపేలా ఆ పాపాయిని చూస్తున్నాడు.
ఇంత అందమైన అమ్మాయిని, ఇంత పసిపాపను ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళారు అని ఆలోచిస్తున్నాడు. వెంటనే ఆ పసిపాపని ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని, ఇంత చిన్న పాపని తోటలో వదిలి వెళ్ళడానికి ఎవరికి మనసు వచ్చింది అనుకుంటూ చుట్టుపక్కల చూస్తున్నాడు. కానీ అక్కడ తనకు ఎవరూ కూడా కనబడటం లేదు. తరువాత ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పి ఎవరైనా పిల్లల్ని వదిలేసి వెళ్ళారేమో ఈ పాపనని అడుగుతున్నాడు. కానీ ప్రతి ఒక్కరూ మాకు తెలియదు అన్న జవాబే ఇస్తున్నారు. ఇక్కడ విష్ణు చిత్రునికి పాప దొరికిన వెంటనే అక్కడ గుడిలో చాలా అఖండంగా వెలుగుతుంది. అందరూ ఆశ్చర్య ఆనందాలతో ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తున్నారు. అప్పుడు విష్ణు చిత్తుడు పాపను తీసుకుని గుడిలోకి వస్తాడు. తనకు ఈ పాప తులసివనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తీసుకెళ్లమని ఊళ్ళో అందరికీ ఈ విషయం చెప్పమని చెబుతాడు. అది చూసి అనంతశాస్త్రి, ఈ విష్ణుచిత్తుడు బ్రహ్మచారి అని మనందరితో చెప్పి బయట ఎక్కడో గుట్టుగా సంసారాన్ని వెలగబెడుతున్నాడు. ఇప్పుడు ఆ యతీంద్రులు చెప్పడంతో ఇలా పాపతో వస్తున్నాడని వెక్కిరిస్తాడు. స్వామివారి సాక్షిగా ఈ పాప ఎవరో నాకు తెలియదు, అందుకే కదా ఎవరైనా ఈ పాపకు సంబంధించిన వాళ్ళు ఉంటే వెళ్ళమని చెబుతున్నాను అని అంటాడు. ఊళ్ళో వాళ్ళంతా అఖండం వెలిగిందన్న ఆనందంతో గుడిలోకి వస్తారు. వాళ్ళందరూ విష్ణు చిత్తుడు చెబుతున్న మాటలు విని ఆ పసిబిడ్డను చూసి ఆ పసికందు మొహంలోని తేజస్సును ఈ పాప ఎవరో కారణజన్మురాల్లాగా కనిపిస్తోంది. జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్టు మీకు ఈ బంగారు తల్లి దొరికింది అని కొందరు అంటారు. పాప మీలో ఎవరిదైనా ఉంటే తీసుకోండి అని అడుగుతున్నందుకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారి సాక్షిగా మా బిడ్డ కాదు అని అంటారు. అప్పుడు విష్ణు చిత్తుడు ఆ బిడ్డను వదలలేక, అలాగైతే ఈ బంగారు తల్లిని నేనే తల్లి తండ్రి అన్నీ నేనే అయ్యి పెంచుకుంటానని అంటూ ఆ బిడ్డను స్వామివారి పాదాల దగ్గర పడుకోబెడతాడు. అప్పుడు రంగనాథస్వామి బిడ్డపైన ఆశీర్వాదంగా స్వామి చేతుల్లోని పూలు బిడ్డపైన పడతాయి. అది చూసిన పురోహితులు స్వామివారి ఆశీర్వాదం కూడా దొరికింది, ఇంకేం శుభం, ఈ బిడ్డ ఇక నుంచి నీ బిడ్డ విష్ణుచిత్త, ఈ బంగారు తల్లి నీకోసమే భూమిపైకి వచ్చినట్టుంది. స్వామివారి నీ చేత పూల సేవ చేయించుకోవాలని ఇలా నిన్ను అనుగ్రహించారని అంటారు ఆయన. పురోహితుల మాటలకు సంతోషంతో పొంగిపోయిన విష్ణుచిత్తుడు ఆ పాపను పెంచుకోవడానికి సిద్ధం అయిపోయాడు. ఆ బిడ్డకు స్వామివారి సమక్షంలోనే గోదాదేవి అని నామకరణం చేస్తారు. అలా ఒకరోజు పాపను ఆడిస్తున్నప్పుడు పాప ఉన్నట్టుండి చాలా గట్టిగా ఏడుస్తుంది. ఎంత ఊరడించినా ఊరుకోవడం లేదు, గుక్కపెట్టి ఏడుస్తుంది. పాలు తాగించినా తాగడం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ విష్ణుచిత్తుడు అంటే గౌరవం ఇచ్చేవాళ్ళే కాబట్టి చుట్టుపక్కల ఉన్న కొందరు ఆడవాళ్ళు బిడ్డ ఏడుపు విని అక్కడికి వచ్చి పాపను ఊరుకోబెడుతున్నారు. కానీ పాప ఊరుకోవడం లేదు. చివరికి కడుపులో ఏదైనా నలతగా ఉందేమో అని బిడ్డను వైద్యుడి దగ్గరికి కూడా తీసుకువెళతారు. వైద్యుడు పాపను పరీక్షించి పాపకు ఏమీ ఇబ్బంది లేదు, కొన్నిసార్లు పిల్లలు అలాగే ఏడుస్తారు, ఊరుకోబెట్టడానికి ప్రయత్నించండి అని చెప్పి పంపిస్తాడు వైద్యుడు. పాప ఏడుస్తూనే ఉంది. పాప అలా ఏడుస్తుంటే విష్ణుచిత్తుడి చేతులు కాళ్ళు ఆడటం లేదు. అయ్యో, తల్లి తండ్రి అయి పెంచుతానని అనుకున్నాను, కానీ తల్లిలా లాలించడం రావడం లేదే అని బాధపడుతూ ఉంటాడు విష్ణుచిత్తుడు. అలా వెళ్తూ వెళ్తూ స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో గుడి దగ్గర వేదపారాయణం జరుగుతుంది. విష్ణుచిత్తుడు పాపను ఎత్తుకొని అక్కడ అంతా తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా వేదపారాయణం జరిగే చోటకి వచ్చేసరికి పాప ఉన్నట్టుండి ఏడుపు ఆపేస్తుంది. మళ్ళీ దూరంగా వెళ్తే ఏడుస్తుంది. విష్ణుచిత్తుడికి అర్థం కాలేదు. పాప ఏడుపు ఆపేస్తోంది. తరువాత వేదపారాయణం అయిపోయి వాళ్ళు స్వామివారి స్తోత్రం చదువుతూ ఉంటారు. ఇప్పుడు కూడా పాప ఏడవదు. అప్పుడు విష్ణుచిత్తుడికి పూర్తిగా బోధపడుతుంది. స్వామివారి నామజపం కానీ, స్వామివారి మాటలు కానీ, స్వామివారి పాటలు కానీ, ఏదైనా దైవ సంకీర్తన పాప ఇష్టంగా వింటోంది అని విష్ణుచిత్తుడికి అర్థమైంది. అప్పటి నుంచి విష్ణుచిత్తుడు అనుక్షణం స్వామివారి స్తోత్రాలతో పాపను ఆడించడం మొదలుపెట్టాడు. పాప చాలా ఇష్టంగా వింటూ ఆడుకుంటూ ఉంటుంది. ఇలా గోదాదేవి విష్ణుచిత్తుడి ఆలనా పాలనలో పెరుగుతుంది. మాటలు నేర్చాక కృష్ణ కథలు అడిగి మరీ చెప్పించుకుంటుంది. కృష్ణుడి కథలు లేనిదే భోజనం చేయదు. అన్నిటికీ నా కృష్ణుడు అని ముద్దుగా మాట్లాడుతుంది గోదాదేవి. విష్ణుచిత్తుడు కూడా పాప ముద్దు ముద్దు మాటలు మైమరిచి వింటూ పాపకి స్వామివారి కథలు చెబుతూ ఉంటాడు. అలాగే స్వామివారికి పూల సేవలు అలంకారాలు చేస్తూనే ఉన్నాడు. అలా ఒకరోజు విష్ణుచిత్తుడు గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి గోదాదేవి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. విష్ణుచిత్తుడు పాపకు భోజనం కలిపి పెడుతూ గజేంద్ర మోక్షం కథను చెప్తాడు. పాండ్యదేశాన్ని ఇంద్రదుమ్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు మహావిష్ణువుకి చాలా గొప్ప భక్తుడు. అతడు అగస్త్య మహర్షి శాపం కారణంగా ఏనుగు రాజుగా జన్మించి పాలసముద్రంలోని త్రికూట పర్వతంలో సంచరిస్తూ ఉన్నాడు. అదే అడవిలో ఉన్న ఒక సరోవరంలో ఒక గంధర్వుడు శాపవశాత్తుగా ముసలిగా మారి తిరుగుతూ ఉన్నాడు. ఆ ఏనుగు ఒకరోజు అడవిలో తిరుగుతూ తిరుగుతూ తన దాహం తీర్చుకోవడానికి ఆ మొసల ఉన్న అదే సరోవరంలోకి దిగింది. అప్పుడు ఆ మొసలి వెంటనే వచ్చి ఏనుగు కాళ్ళు గట్టిగా పట్టేసుకుంది. అకస్మాత్తుగా వచ్చిన ఆ ముసలి నుంచి తప్పించుకోవాలని
ఆ ఏనుగు ఎంత ప్రయత్నించినా వీలు కావడం లేదు. నాకు క్షణానికి నొప్పి తీవ్రంగా మారిపోయింది. రక్తం కారుతోంది. సహించలేని విధంగా నొప్పి ఎంత గింజుకున్నా ఆ ముసలి మాత్రం ఏనుగుని వదలడం లేదు. అంతటి పెద్ద శక్తివంతమైన ఏనుగు బలం ఆ ముసలి పంటి బలం ముందు క్షీణిస్తోంది. ఇక తన బలం పనికిరాదని అర్థమైంది. పూర్వజన్మ భక్తి వల్ల ఆ ఏనుగుకు మహావిష్ణువును తన ప్రాణాలను కాపాడమని అర్థించాలి. ఆయన తప్ప ఇంకెవరూ కాపాడలేరు అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఏనుగు, స్వామి చక్రధర, గరుడగమన, శేషశయన, కాపాడు తండ్రి, నీవు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు. నారాయణ, వాసుదేవ, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అంటూ ఏనుగు రోధిస్తోంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి పాసికలు ఆడుతున్నారు. ఆడుతూ మధ్యలో అమ్మవారి పవిట కొంగు చేతిలో పట్టుకున్నారు. అదే సమయంలో గజరాజు ఆర్తనాదం స్వామివారికి వినిపించింది. అంత ఆర్తితో గజరాజు తనని పిలవగానే స్వామివారు ఉన్న పలంగా లేచి బయలుదేరి వచ్చేశారు. ఎంత తొందరగా అంటే చేతిలోని అమ్మవారి పవిట కొంగును కూడా వదలలేదు. శంఖచక్రాలు ధరించలేదు. తన వాహనమైన గరుత్మంతుణ్ణి కూడా పిలవలేదు. ఆయన అలా తన కొంగును పట్టుకొని తెలియకుండానే లాగుతూ వెళుతూ ఉంటే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఆయన వెంటే ఆ కొంగును జరగకుండా పట్టుకొని ఆయన వేగాన్ని అందుకుంటూ వెళుతోంది. పాపం ఏ భక్తుడు ఆర్తిగా పిలిచాడో నా స్వామి ఇంత వేగంగా వెళుతున్నారు అనుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ వెనకే శంఖచక్రాలు గరుత్మంతుడు కూడా పరిగెడుతూ వస్తున్నారు. అక్కడ స్వామివారు కూడా శ్రీ మహాలక్ష్మితో కలిసి విష్ణుచిత్రుడు చెబుతున్న కథను వింటూ నవ్వుతూ, ఆహా, నిన్ను పిలవకుండా వెళ్ళిపోయానని ఈ జన్మలో కూడా ఈ విషయాన్ని తలుచుకుంటున్నావా గరుడా అని అనుకుంటారు. అప్పుడు అమ్మవారు నవ్వుతూ, ఆయన కథ చెబుతున్నారు అంతే, మీరే తలుచుకుంటున్నారు అని అంటూ నవ్వుతారు. దానికి స్వామివారు కూడా నవ్వుతూ, అవునవును, అతడికి పూర్వజన్మ అసలు గుర్తులేదు కదా, నేనే గరుడని తలుచుకుంటున్నానులే అని అంటున్నారు. ఇక్కడ విష్ణుచిత్తుడు తన కూతురితో స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి చూసుకుంటే తన సుదర్శనం చేతిలో లేదు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు. వెంటనే స్వామివారి చక్రం వచ్చి చేతికి అలంకరించబడుతుంది. వెంటనే స్వామివారు అమ్మవారి కొంగును వదిలి సుదర్శన చక్రంతో ఆ మొసలి తలను నరికేస్తారు. గజరాజు ప్రాణాలను కాపాడుతారు. తరువాత అమ్మవారితో కలిసి గజేంద్రునికి సాక్షాత్కారం ఇచ్చి మోక్షం కూడా ప్రసాదిస్తారు స్వామి. నీవే దిక్కు అన్న ఎవరైనా ఆర్తిగా పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ స్వామి అని అంటాడు. విష్ణుచిత్తుడు కాదు కాదు, నా కృష్ణుడు అని అంటుంది గోదాదేవి. తరువాత విష్ణుచిత్తుడు కూడా నవ్వుతూ, సరే, నేను కలిపిన బువ్వ బాగుందా అని కూతుర్ని అడుగుతాడు. బాగుంది అని అంటుంది బంగారు గోద. ఏది బాగుంది అని అడుగుతాడు విష్ణుచిత్తుడు. నా కృష్ణుడి కథ బాగుంది, చాలా బాగుంది అని అంటుంది గోదాదేవి. తరువాత విష్ణుచిత్తుడు పూల తోటలో మొక్కలను సరిచేస్తూ వాటికి నీళ్లు పోస్తూ కాసేపు కాలం గడిపి మళ్ళీ గోదాదేవిని నిద్రపుచ్చుతాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసి పూలు కోసి స్వామివారికి మాలలు కడతాడు. మాలలు కట్టేటప్పుడు తన కూతురి కోసం పూలతో ఒక చిన్న బంతిని కూడా తయారు చేస్తాడు విష్ణుచిత్తుడు. ఇప్పుడు చిన్న గోదాదేవి కూడా విష్ణుచిత్తుడికి పూలు కోయడం కట్టడంలో తన చిట్టి చిట్టి బంగారు చేతులతో సహాయం చేస్తుంది. అలాగే తండ్రి తన కోసం చేసిన బంతిని చూసి మురిసిపోతుంది. అలా కట్టిన పూలమాలను అన్నింటినీ చక్కగా ఒక బుట్టలో సర్దుకొని గోదాదేవిని కూడా తీసుకుని గుడికి వెళ్తాడు విష్ణుచిత్తుడు. తన తండ్రి స్వామివారిని అలంకరించే లోపు బయట పూలబంతితో ఆడుకుంటూ ఉంటుంది చిట్టి గోద. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ గుడిలోని పుష్కరిణి వద్దకు వెళుతుంది. ఆ బంతి వెళ్ళి పుష్కరిణిలో పడుతుంది. గోద నిదానంగా మెట్లు దిగుతూ బంతిని ఆడుకోవడానికి వెళుతుంది. ఆలోపు ఎక్కడి నుంచో ఒక పెద్ద సర్పం గోదాదేవి ముందుకు వచ్చి బుసలు కొడుతుంది. గోదాదేవికి ఆ పామును చూడగానే ఒంట్లో వణుకు పుడుతుంది. తండ్రి దూరంగా గుడిలో స్వామివారింకా అలంకరిస్తున్నారు. అరవాలంటే భయంగా ఉంది. భయంతో గొంతు నుంచి శబ్దం కూడా బయటకు రావడం లేదు. అప్పుడు గోదాదేవికి తండ్రి చెప్పిన గజేంద్ర మోక్షం కథ గుర్తుకు వస్తుంది. ఆరితితో పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు స్వామి అని చెప్పారు కదా నాన్నగారు అని అనుకుంటూ కృష్ణ కాపాడు అని కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తుంది. వెంటనే స్వామివారు బాలకృష్ణుని రూపంలో గోదాదేవి ఉన్న చోటుకి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆయన వచ్చిన వెంటనే గోదాదేవిని భయపెడుతూ ఉన్న పామును వెంటనే మాయమైపోతుంది. కృష్ణుని చూడగానే గోదాదేవి సంతోషంగా, మా నాన్నగారు చెప్పింది నిజమే, పిలిచిన వెంటనే వచ్చేసావు నీవు అని అంటుంది. తరువాత కృష్ణుణ్ణే చూస్తూ నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటుంది. ఏం చెప్పారు మీ నాన్నగారు అని అడుగుతాడు ఆ చిన్ని కృష్ణుడు. గజేంద్రుడు పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చావంట కదా, అలా ఎవరు ఆర్తిగా పిలిచినా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు అని చెప్పారు అని ముద్దుగా అంటుంది గోద. ఇంకా ఏమేమి చెప్పారు మీ నాన్నగారు నా గురించి అని అడుగుతాడు కృష్ణుడు.
కృష్ణుడు లాంటివాడు ఇంకెవరూ ఉండరు, అంత బాగుంటాడు అని చెప్పారు. నిజమే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీలాంటి వాళ్ళు ఇంకెవరూ ఉండరు అని అంటుంది గోదాదేవి. అవునా, అలా చెప్పారా మీ నాన్నగారు? నాకు తెలియదులే. మీ నాన్నగారికి చాలా విషయాలు తెలిసే అని ఏమీ తెలియనట్టు అంటాడు కృష్ణుడు. అవును, మా నాన్నగారికి చాలా చాలా విషయాలు తెలుసు అంటూ 2 చేతులు వెనక్కి చాపి చూపిస్తూ, రోజూ నీ కథలు ఇన్ని చెబుతారు. మా నాన్నగారు అవంటే నాకెంతో ఇష్టం తెలుసా అని అంటుంది గోదాదేవి. సరే, నేను వెళ్ళాలి. నేను మళ్ళీ రేపు వస్తానని అంటాడు కృష్ణుడు. రేపు వస్తావా? ఖచ్చితంగా వస్తావా అని ఆశగా అడుగుతోంది గోద. దానికి కృష్ణుడు, ఓ, రేపు వస్తాను, ఇద్దరం కలిసి ఆడుకుందాం. నేను ఈ పిల్లని గ్రోవిని ఊది నిన్ను పిలుస్తాను. అది విన్న వెంటనే నువ్వు వచ్చేయని అంటాడు. తరువాత గోదాదేవి గుడిలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తన తండ్రితో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ యథావిధిగా తండ్రి నోటితో కృష్ణుడి కథలు వింటూ భోజనం చేసి కథలు వింటూనే పడుకుంటుంది. మాట ఇచ్చినట్టుగానే మరుసటి రోజు కృష్ణుడు తన పిల్లన గ్రోవితో గోదాదేవిని పిలుస్తాడు. స్వామివారి వేణుగానం విన్న వెంటనే గోదాదేవి పరుగు పరుగున వెళుతూ ఉంటుంది. దారిలో గోదాదేవి వయసులో ఉన్న పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు గోదాదేవిని చూసి, ఓయ్ గోదా, రా ఆడుకుందాం అని తమతో ఆడుకోవడానికి పిలుస్తారు. నేను మీతో ఆడుకోను, నా కృష్ణుడితోనే ఆడుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది గోదాదేవి. కృష్ణుడు గోదాదేవి కోసం వేచి చూస్తూ ఉంటాడు. కృష్ణుడు చూసిన వెంటనే సంతోషంగా చెప్పినట్టుగానే వచ్చేసావా అని అంటుంది. గోదాదేవి కృష్ణుడి కోసం చిట్టి పూలమాలను అల్లి ఒక చిన్న బుట్టలో పట్టుకొని వచ్చి ఉంటుంది. వాటిని చూపిస్తూ, కృష్ణ, నీ కోసం ఈ పూలమాలను నేనే స్వయంగా అల్లి తీసుకొని వచ్చాను. ఇందులో ఏది కావాలో తీసుకో అని ఇస్తుంది. నా కోసం నువ్వే అల్లావు కదా, నీ చేత్తోనే వెయ్యి అని అంటాడు కృష్ణుడు. గోదాదేవి ఒక మాలని తీసి, ఇది బాగుందా అంటూ వేయబోతుంది. అప్పుడు కృష్ణుడు, నువ్వు ముందు వేసుకొని చూసుకో, బాగుంటే నాకు వేయి అని అంటాడు. గోదాదేవి ఒక మాలను తీసుకొని మెడలో వేసుకుంటుంది. దగ్గరలో ఉన్న కొలనులోని నీటిలో ప్రతిబింబం చూసుకుంటుంది. అది నచ్చదు. మళ్ళీ ఇంకొకటి తీసుకొని వేసుకుంటుంది. అది బాగుంది అని అనుకొని కృష్ణుడికి చెప్తుంది. బాగుందా? సరే, మరి వేయి అని అంటాడు కృష్ణుడు. అయ్యో, నేను వేసుకున్నది నీకు వేయకూడదు, మహాపాపం కదా, నాన్నగారు చెప్పారని అంటుంది గోదా. నువ్వు నేను ఒకటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వేసుకొని ఇచ్చిన పూలంటే నాకు చాలా ఇష్టం. అందులో అసలు పాపం లేదు అని దాన్ని నా మెడలో వేయని అంటాడు కృష్ణుడు. కృష్ణుని మాటలకు మైమరిచి గోదాదేవి తన మెడలోని మాలను తీసి కృష్ణుడి మెడలోకి వేస్తుంది. తరువాత కృష్ణుడు, సరే, ఇంకా ఆడుకుందామని అడుగుతాడు. అప్పుడు గోదాదేవి కూడా సరే ఆడుకుందాం పద అని చొరవగా కృష్ణుడి చేయి పట్టుకుని ముందుకెళ్తుంది. తరువాత వాళ్ళిద్దరూ చాలాసేపు ఆడుకుంటారు. అన్ని ఆటల్లోనూ కృష్ణుడు ఓడిపోయి గోదాదేవిని గెలిపిస్తున్నాడు. అదంతా చూస్తున్న మహాలక్ష్మి, అబ్బా, జగన్నాటక సూత్రధారి, నీవు ఈ చిన్న ఆటల్లో ఓడిపోవడం ఎంత ఆశ్చర్యం. నువ్వు కావాలనే ఓడిపోతున్నావు కదా స్వామి అని కొంచెం ఉడుక్కుంటుంది. స్వామి తన మనసులో మాటలు విన్నట్టు, అవును, నువ్వే భూదేవి కోరికను ఒప్పుకొని ఈ భూమిపైకి అవతరించమని పంపించావు కదా లక్ష్మి, ఇప్పుడు ఈ మాత్రానికే అసూయపడుతున్నావే అని నవ్వుతూ అంటారు. ఇక్కడ గోదాదేవితో కృష్ణుడు ఆటలాడి చాలా అలసిపోయాను, నాకు చాలా ఆకలి వేస్తుంది అని అంటాడు. అయ్యో కృష్ణ, ఆకలిస్తుందా? మా ఇంటికి వెళదాం, నీకు ఏమైనా తినడానికి పెడతానని అంటుంది గోదాదేవి. నాకు వేరే ఏమీ వద్దు, వెన్న మాత్రమే కావాలి. మీ ఇంట్లో వెన్న ఉందా అని అడుగుతాడు కృష్ణుడు. ఓయ్, బోల్డంతా ఉంది, మా ఇంటికి పద ఇస్తాను అని తన ఇంటికి కృష్ణుడిని తీసుకెళుతుంది గోదాదేవి. ఇంటికి వెళ్ళాక వెన్న కుండ పెట్టిన చోటికి వెళ్తారు ఇద్దరు. వెన్నకుండ ఉట్టిపైన ఉంటుంది. పాపం ఎంత ఎగిరినా ఉట్టిపైన ఉన్న కుండ చిట్టి తల్లి అయిన గోదాదేవికి అందదు. అంత ఆకలిగా ఇంటికి వచ్చిన కృష్ణుడికి వెన్న ఇవ్వలేనని నిరాశగా కృష్ణుడి వైపే చూస్తుంది గోదాదేవి. అప్పుడు కృష్ణుడు, నేను కింద కూర్చుంటాను, నా పైన ఎక్కి ఆ వెన్నకుండ తీసుకో. మా బృందావనంలో కూడా మేము ఇలాగే చేసేవాళ్ళం తెలుసా అని అంటాడు కృష్ణుడు. తరువాత కృష్ణుడు 4 కాళ్లపైన కింద వంగి కూర్చుంటాడు. గోదాదేవి కృష్ణుడి వీపుపైన ఎక్కి నిదానంగా వెన్నకుండను కిందికి దించుతుంది. అప్పుడు వైకుంఠంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఇంకా ఆశ్చర్యంగా, స్వామి, మీ భక్త పరాధీనతకు అంతే లేదా? భక్తులను మీ పైన కూడా ఎక్కించుకుంటారే, కాళ్లతో తొక్కినా కూడా సంతోషంగా భరిస్తారే, ఏమిటి స్వామి నీ లీల అని ఆశ్చర్యంగా అనుకుంటుంది. కృష్ణుడు లక్ష్మీ మాటలు విని నవ్వుకుంటాడు. తరువాత కృష్ణుడు ఇష్టంగా కుండలో ఉన్న వెన్నను పూర్తిగా తినేస్తాడు. గోదాదేవి ఇష్టంగా చూస్తూ ఉంటుంది. తరువాత కృష్ణుడు, ఈ వెన్నంతా ఎవరు తిన్నారని మీ నాన్నగారు అడిగితే ఏమి చెబుతావు అని గోదాదేవిని అడుగుతాడు. వెంటనే గోదాదేవి, ఇంకెవరు, నువ్వే ఇక్కడికి వచ్చి తిన్నావు అని చెప్తాను అని అంటుంది. అప్పుడు కృష్ణుడు, నేను వచ్చి వెన్న తిన్నాను అంటే ఎవరూ నమ్మరు, నిన్ను తిడతారేమో అని అంటాడు.
ఊహు, నాన్నగారు నేను చెప్పినది ఎప్పుడూ నమ్మకుండా ఉండరని అంటుంది గోదాదేవి. లేదు గోదా, నేను వచ్చాను అంటే ఎవరూ నమ్మరు. ఒకవేళ నిన్ను తిడితే, నిన్ను గట్టిగా కొడితే అప్పుడు ఏం చేస్తావు? చెప్పు గోదా అని అడుగుతాడు కృష్ణుడు. ఎవరు నమ్మకపోయినా మా నాన్నగారు నమ్ముతారు. నాన్నగారికి నేనంటే ఎంతో ఇష్టం. ఒకవేళ అలా నమ్మకుండా నన్ను తిట్టినా కొట్టినా కూడా నీకోసం ఏమైనా భరిస్తాను అని చెబుతుంది గోదాదేవి. అప్పుడే ఇంట్లోకి విష్ణుచిత్తుడు వస్తాడు. విష్ణుచిత్తుడు రావడంతో కృష్ణుడు మాయమైపోతాడు. ఉన్నటువంటి కృష్ణుడు మాయం అవడంతో గోదాదేవి ఆశ్చర్యంగా కృష్ణ కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావు అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. తన కూతురి అరుపులు విని అక్కడికి వస్తాడు విష్ణుచిత్తుడు. ఏమైందమ్మా, అంత గట్టిగా అరుస్తున్నావు, భయపడ్డావా అని అడుగుతాడు. లేదు నాన్న, కృష్ణుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, వెతుకుతున్నానని అంటుంది గోదా. అప్పుడే విష్ణుచిత్తుడు అక్కడ ఉన్న ఖాళీ వెన్నకొండను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. గోదాదేవి మాత్రం భయంగా తండ్రి వంక చూస్తూ ఉంది. వెన్నకుండ కిందికి ఎలా వచ్చింది? ఇందులో నిండుగా పెట్టిన వెన్నంతా ఏమైపోయింది బంగారు తల్లి అని అడుగుతాడు. కృష్ణుడు వచ్చాడు నాన్న, కృష్ణుడే ఈ వెన్నంతా తినేశాడు అని అమాయకంగా చెబుతుంది చిన్నారి గోదాదేవి. తన కూతురి మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఇది నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ కలియుగంలో కృష్ణుడు ఎలా వస్తాడు? మరి ఎవరు రాకపోతే అంత పైన ఉన్న వెన్నకుండ కిందకి ఎలా వస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు. నేను చెప్పింది నిజం నాన్న, నిజంగా కృష్ణుడు వచ్చాడు. నువ్వు గజేంద్ర మోక్షం కథ చెప్పావు కదా, మనం ఆపదలో ఉండి ఆర్తితో కృష్ణ అని పిలిస్తే కృష్ణుడు తప్పకుండా వస్తాడు అని చెప్పావు కదా. నిన్న నాకు గుడిలో ఒక పాము కనిపించింది. అప్పుడు పిలిచాను, వెంటనే కృష్ణుడు వచ్చాడు. ఈరోజు కూడా వచ్చాడు. మేమిద్దరం చాలా ఆటలు ఆడుకున్నాం. తర్వాత ఆకలి వేస్తుంది అన్నాడు. ఇంటికి తీసుకువచ్చాను. ఉట్టి అందకపోతే తనే వంగి కూర్చున్నాడు. నేను కృష్ణుడి వీపుపైన ఎక్కి ఈ కుండ తీశాను. తరువాత కృష్ణుడు ఈ వెన్నంతా తిన్నాడు. నేను నిజమే చెబుతున్నాను నాన్న, నన్ను నమ్మవా? ఇప్పుడు నన్ను కొడతావా నాన్న అని భయంగా అడుగుతోంది. అప్పుడు విష్ణుచిత్తుడు తన కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ, అయ్యో చిట్టి తల్లి, నువ్వు నా బంగారానివి, నిన్ను కొట్టడమా? చాచా, అసలు జరగదు. నిన్ను ఎప్పుడూ కొట్టను తల్లి. నువ్వు ఏం చేసినా కొట్టను, భయపడకు అని కూతురికి ధైర్యం చెప్పి అక్కును చేర్చుకుంటాడు. తరువాత యథావిధిగా తన పనులు చేసుకుంటూనే ఆలోచనలో పడ్డాడు. తన కూతురు ఏదైనా భ్రాంతిలో ఉందా అనుకుంటాడు. ఇంటి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. విష్ణుచిత్తుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని పక్కింటి స్నేహితుడు వచ్చి విషయం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు విష్ణుచిత్తుడు జరిగిన విషయం అతడికి చెబుతాడు. దానికి ఆయన, ఈ మాత్రం దానికి అంత డీలా పడిపోయావా? చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి విష్ణుభక్తి ఎక్కువ. దానికి తోడు నువ్వు కూడా అమ్మాయికి ఎప్పుడూ ఆ కృష్ణుడి కథలే చెబుతున్నావు. దానివల్ల అమ్మాయికి ఎప్పుడూ కృష్ణధ్యాసే అన్నట్టు అయిపోయింది అనుకుంటున్నాను. అందుకే కృష్ణధ్యాసలో పడి కృష్ణుడే తన దగ్గరకు వచ్చాడని భ్రమపడుతోంది అంతే. కొన్నాళ్ళు అమ్మాయిని గురుకులంలో చేర్పించు. గురువులు చెప్పే పాఠాలలో మనసు నిమగ్నం చేసి తన తోటి ఆటపాటలతో తన ధ్యాస వేరే వైపుకు మళ్ళవచ్చేమో అని సలహా ఇస్తాడు. విష్ణుచిత్తుడికి కూడా అదే మంచిదే అనిపిస్తుంది. మర్నాడు విష్ణుచిత్తుడు గోదాదేవిని గురుకులంలో చేర్పిస్తాడు. గోదాదేవి గురుకులంలో చేరిన తరువాత కృష్ణుడు రావడం లేదు. గురువులు చదువు సంధ్యలు నేర్పించడంతో కొంతవరకు గోదాదేవి ధ్యాస కృష్ణుడి వైపు నుండి మళ్లించగలుగుతారు. కానీ తీరిక సమయాల్లో గోదాదేవి తన తోటి అమ్మాయిలతో ఆడుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఆశ్రమంలో కూడా ఒక మండపంలో కృష్ణుడి విగ్రహం ఉంటుంది. ఎప్పుడూ ఆ విగ్రహం దగ్గరే మండపంలోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తనతో పాటు చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిలు, ఏ గోదారా ఆడుకుందాం, మేమందరం ఇక్కడ ఉంటే ఇక్కడ నువ్వు ఒక్కదానివే కూర్చొని ఏం చేస్తున్నావు అని అంటారు. గోదాదేవి ఎవరి మాటలకు జవాబు ఇవ్వదు. ఎవరితో ఏమి మాట్లాడకుండా కృష్ణుడి విగ్రహం ఉన్న మండపంలో కూర్చునే ఉంటుంది. తర్వాత గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. అంతే. గురువుగారు చెప్పిన పాఠాలు మాత్రం చక్కగా నేర్చుకునేది. విద్యాబుద్ధులలో మంచి ప్రావీణ్యం కూడా పొందింది. అలా గోదాదేవి యుక్త వయసులోకి వచ్చింది. అయినా గోదాదేవి కృష్ణుడి విగ్రహం ముందు కూర్చొని ఆలోచించడం మాత్రం మారడం లేదు. గోదాదేవితో ఉన్న అమ్మాయిలు అందరికీ ఇది నచ్చడం లేదు. పాపం మన గోదా ఏదో మనసులో పెట్టుకొని తనలో తనే ఆలోచించుకుంటూ ఇబ్బంది పడుతుంది. అదేంటో ఈరోజు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దానికి ఒక పరిష్కారమైనా ఆలోచించాలి. లేకపోతే బలవంతంగా అయినా మనం అందరం కలిసి ఆడుకోవడానికి లాక్కొని వెళ్ళాలి అని చాలా గట్టిగా అనుకొని వస్తారు. కొందరు గోదాదేవి మొహంలోని తేజస్సును గమనించి మన గోదా కారణజన్మురాలు అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. మొత్తానికి అందరూ కలిసి ఎలాగైనా గోదాదేవి మనసు మళ్లించాలని అనుకుంటారు. గోదాదేవి దగ్గరికి వెళ్ళి, గోదా, నువ్వు ఇలా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఎవరితోనో మాట్లాడకుండా ఎందుకు ఒంటరిగా కూర్చుంటావు? నీ మనసులో ఏదైనా ఉంటే మాతో సంకోచించకుండా చెప్పు. మాకు చేతనైన సహాయం చేస్తామని అంటారు. మరి నేను చెప్తే మీరందరూ నన్ను పిచ్చిదాన్ని అనకూడదు, పిచ్చిదానిలా చూడకూడదు అని అంటుంది గోదాదేవి. అయ్యో, మన గురుకులంలో ఉన్న అందరిలోకి తెలివైన దానివి నిన్ను పిచ్చిదాని అని ఎందుకు అంటాము?
అలా ఏమీ అనము. అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా సంతోషంగా చెప్పు అని అంటారు. అప్పుడు గోదాదేవి తన చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నింటినీ తన స్నేహితురాళ్లకు చెప్పుకుంటూ వస్తుంది. కొందరు గోదాదేవి అన్నట్టుగానే ఇది నిజంగానే పిచ్చిది, కాకపోతే ఈ కాలంలో కృష్ణుడు పిలవగానే రావడం ఆడుకోవడం జరుగుతుందా, దీనికి పిచ్చి ముదిరిపోయింది అనుకున్నా కూడా పైకి మాట్లాడరు. కానీ కొందరు మాత్రం ఇది నిజమో అబద్ధమో మనకు తెలియదు కదా, ఆ దేవుడు గోదా తలరాతులో ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. ఏదైనా అద్భుతం జరగడానికి ముందు దాన్ని ఎవరూ నమ్మరు. గోదా జీవితంలో కూడా అలాగే అవుతుందేమో అని కొందరు అనుకుంటారు. మనమందరం చూస్తున్నట్టు గోదా చాలా తెలివైన అమ్మాయి. గురువుగారు చెప్పినవన్నీ చెప్పినట్టుగానే అప్పచెప్పేస్తుంది. ఏకసంతాగ్రహి, సంగీత నాట్య కళాశాలల విద్యలలో ఆరితేరినది, సరస్వతీ కటాక్షం ఉన్న అమ్మాయి. అలాంటి గోదా మనసులో ఏమున్నా కూడా మన ప్రయత్నంగా మనం తన మనసు మళ్లించడానికి ఏదైనా చెయ్యాలి అనుకుంటూ ఆలోచిస్తారు. తరువాత వాళ్లకు ఒక ఉపాయం తడుతుంది. వాళ్ళంతా గోదా దగ్గరికి వెళ్ళి, ఇలా చూడు గోదా, కృష్ణుడు నిన్ను చూడడానికి రావడం లేదు అని కదా నువ్వు ఆలోచిస్తున్నావు. కృష్ణుడు వచ్చేలా నువ్వే అతన్ని ఆకట్టుకోవాలి. మన కృష్ణయ్య ఎలాగూ రసికుడు కదా, రకరకాల అలంకరణలతో, నాట్యాలతో, నీ వయ్యారాలతో, ఆటపాటలతో, రకరకాల చీరకట్టుతో కృష్ణయ్యని ఆకట్టుకో. నీలాంటి భువనమోహన సౌందర్యవతి అలా అలంకరించుకొని కళ్ళ ముందు నిలబడితే కట్టుబడని అందగాడు ఉంటాడా అని చెబుతారు వాళ్ళు. గోదాదేవి వాళ్ళ మాటలు కృష్ణుడు వస్తాడని ఆశతో సిగ్గుపడుతూ, నిజంగా అలా చేస్తే నా కన్నయ్య నా కోసం వస్తాడా? మీరు చెప్పినట్టు నా కన్నయ్య వస్తాడు అంటే ఏమైనా చేస్తాను అని అంటుంది గోదాదేవి. తప్పకుండా వస్తాడు గోదా, సరస్వతీ కటాక్షం కలదానివి, లక్ష్మీ స్వరూపంతో ఉన్నదానివి, ప్రపంచంలో అందమంతా పోతపోసి నీలోనే దాచుకున్నావు. నీ కోసం రాకపోతే ఇంకెవరి కోసం వస్తాడు చెప్పు అని గోదాదేవిని వెనక నుంచి కౌగిలించుకొని అంటుంది ఒక స్నేహితురాలు. ఆ రోజు నుంచి గోదాదేవికి కృష్ణుడు ఖచ్చితంగా వస్తాడన్న ఆశ చిగురించింది. అప్పటి నుంచి ముభావంగా ఉండకుండా కృష్ణుడి కోసం తనను తాను ఇంకా అందంగా అలంకరించుకుంటూ కృష్ణుడి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటలాడుతూ సమయాన్ని గడుపుతుంది. అలా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్న తమ స్నేహితురాల్ని చూసి, పోనీలే, ఇలాగైనా తన మనసు తన శరీరం పైన అలంకరణ పైన మళ్ళీ కొంచెం ఉత్సాహంగా కనిపిస్తుంది మన గోదా అనుకుంటారు అందరూ. అలా తన విద్యాభ్యాసం ముగించుకొని గురువుల మెప్పులు కూడా పొంది తిరిగి తండ్రి దగ్గరికి వెళుతోంది గోద. అక్కడ కూడా తన స్నేహితులు చెప్పిన ప్రకారమే కృష్ణుని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తన తండ్రితో పాటు తను కూడా అందమైన పూలమాలలు అల్లుతూ ఆ పూల అలంకరణలో తన కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో అని ఊహించుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు కొత్త కొత్త అలంకరణతో అందంగా మెరిసిపోతుంది గోదాదేవి. గురుకులం నుండి వచ్చాక తన కూతురిలో వచ్చిన మార్పు చూసి సంతోషిస్తాడు విష్ణుచిత్తుడు. తన కూతురు ఎదిగిన వయసులో ఉన్నది కాబట్టి ఇలా అందంగా అలంకరించుకుంటూ ఉంది అని తండ్రిగా తన కూతుర్ని ఆ అలంకరణలో చూసుకుంటూ మురిసిపోతాడు. అలా ఒకరోజు తనని తాను అందంగా అలంకరించుకుంటూ అద్దంలో చూసుకుంటూనే, చూడు కృష్ణ, నీ కోసం ఈరోజు నీ ఒంటి రంగులో ఉన్న పరికిణి వేసుకున్నాను. నీ ఒంటిపైన అలంకరించే గులాబీల రంగులోని ఓణి కూడా వేసుకున్నాను. బాగుందా చెప్పు కన్నయ్య? నేను చిన్నగా ఉన్నప్పుడు చిట్టి కన్నయ్యలా వచ్చావు. ఇప్పుడు నా మనసును దోచే గోపాలుడిలా వస్తావా? శ్రీ రంగనాథుడి రూపంలో వస్తావా? ఎలా వస్తావు? ఎప్పుడు వస్తావు కన్నయ్య? ఇటు చూడు, నీకోసమే ఇవన్నీ అలంకరించుకుంటున్నాను. ఇది నీకు నచ్చలేదా? ఒక్కసారి కనిపించు చెప్పవా కన్నయ్య అనుకుంటూ తనని తాను చూసి మురిసిపోతూ మైమరిచిపోతూ ఉంది. నేనేమీ నన్ను మాత్రమే చూడని చెప్పడం లేదు కన్నయ్య. నేనంత స్వార్థపరురాలను కాదులే. నీవే విశ్వానికి అంతటికీ పోషకుడివి, పురుషుడివి. నాలా నిన్ను కొలిచే గోపికలందరూ నీ గోపికలలో నన్ను కూడా చేర్చుకో. నీలో నన్ను చేర్చుకో కన్నయ్య అని మాత్రమే అడుగుతున్నాను అని అనుకుంటూ ఉంది. అంతలో విష్ణుచిత్తుడు తోటలో నుంచి పువ్వులు తెంపుకొని వచ్చి స్వామి కోసం పూలు అల్లుతూ ఉన్నాడు. గోదాదేవి కూడా వెళ్ళి తండ్రితో కూర్చొని అందంగా పూలమాలలు అల్లుతూ ఉంది. విష్ణుచిత్తుడు గోదాదేవితో, అమ్మా గోదా, నువ్వు నాకంటే అందంగా పూలమాలలు చక్కగా అల్లుతున్నావు. ఎంత బాగా అల్లుతున్నావు అంటే నువ్వు కట్టిన మాలలో స్వామి ఇంతకు ముందు నేను అలంకరించేటప్పటికంటే ఇంకా అందంగా కనిపిస్తున్నారు. చూడడానికి రెండు కళ్ళు చాలవేమో అనిపిస్తుంది తెలుసా అని అంటాడు. ఇంకా ఒక విషయం, నువ్వు కట్టే అందమైన పూలమాలతో తనని తాను అలంకరించుకోవాలనే స్వామి వేచి చూస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇది నాకు కూడా విచిత్రంగా అనిపిస్తుంది తెలుసా అని అంటాడు విష్ణుచిత్తుడు. అప్పుడు లక్ష్మీదేవితో వైకుంఠంలో స్వామివారు, అవునవును, స్వయంగా భూదేవి తన చేతితో మాలలు కడుతూ ఉంటే ఈ భూమిని ఇంత అందంగా రంగురంగులతో అద్దిన దేవేరి ఇక నా శరీరాన్ని ఎన్ని రంగులతో అందంగా మలుస్తుందో అని చూస్తూ ఉంటున్నానని అంటారు. మీకు విష్ణుచిత్తుడు కట్టిన పూలమాలల కంటే గోదాదేవి కట్టిన మాలలు ప్రియంగా ఉన్నాయి. ఎందుకు స్వామి మీకు గోదాదేవి కట్టిన కుసుమమాలలు అంత ఇష్టమని అడుగుతుంది లక్ష్మీదేవి. విష్ణుచిత్తుడు నా మీద భక్తితో పూలమాలలు కడతాడు, కానీ గోదా అలా కాదు.
తను నా మీద అంతులేని ప్రేమతో అనురాగంతో కడుతుంది కదా, అందుకేనేమో నాకు అవి అంత ఇష్టంగా ఇంకా అందంగా కనిపిస్తున్నాయి అని అంటారు స్వామివారు. అవునవును, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ప్రతి అవతారంలోనూ నాకు సవితుపోరే అని మొహం తిప్పుకుంటుంది మహాలక్ష్మీదేవి. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, అయ్యో నువ్వే ఒప్పుకొని పంపించావు కదా, ఇప్పుడు అలిగితే ఎలా లక్ష్మి? నేను అవతారం ఎత్తినా భూదేవి అవతారం దాల్చినా కళ్యాణం మాత్రం జరగక తప్పదు కదా, అదే లోక కళ్యాణం, భూదేవి కూడా అదే కోరుకుంటుంది కదా అని అంటారు. అప్పుడు మహాలక్ష్మీదేవి, మరి కళ్యాణం జరగాలంటే గోదాదేవి ఎదురు చూస్తున్న కృష్ణుడు తన ముందుకు వెళ్ళాలి కదా స్వామి, పాపం గోదాదేవి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో మీరు మాత్రం కనికరించడం లేదు అని అంటుంది. ఎంతసేపు అసూయ, ఇప్పుడు శ్రీపక్షపాతమా దేవి అని స్వామి శ్రీ మహాలక్ష్మితో అంటారు. జగన్నాటక సూత్రధారి, మీకు తెలియదా నాకు అసూయ ఉందో లేదో? మేము ఎంతమంది ఉన్నా అందరం ఒకే రూపంలోని వేరువేరు స్వరూపాలు కదా స్వామి, నా మీదే నాకు అసూయ ఎందుకు ఉంటుంది చెప్పండి? ఏదో మిమ్మల్ని సరదాగా ఆట పట్టిద్దామని అంటున్నాను అంతే అని అంటుంది మహాలక్ష్మీదేవి. తప్పక అనుగ్రహిస్తాను. అంతలో ఒకరికి గుణపాఠం, ఇంకొకరికి బెత్తంతో పాఠం కూడా నేర్పాలని అంటారు శ్రీ మహావిష్ణువు. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి, అంటే మీరే రంగంలోకి దిగుతారా స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. స్వామివారు నవ్వుతూ, వీళ్ళందరికీ నేనక్కరలేదులే, మన ప్రియభక్తులే వీళ్లకు తగిన పాఠాలు చెబుతారని అంటారు. మరి ఎప్పుడు గోదాను అనుగ్రహిస్తారో చెప్పకూడదా అని అడుగుతుంది మహాలక్ష్మీదేవి. దానికి ఇంకా సమయం రావాలి, సమయం వచ్చేంత వరకు వేచి చూడవలసిందే అని అంటారు. ఇక్కడ విష్ణుచిత్తుడు కూతురి మాలను చూస్తూ చాలా బాగా కడుతున్నామని చెబుతున్నాడు. అలా అయితే నేను కూడా ఇవాళ వచ్చే స్వామి అలంకారాన్ని నా కళ్ళల్లో నింపుకుంటాను అని అనుకుంటుంది. అలాగే తండ్రితో పాటు గుడికి వెళ్ళి ముగ్ధ మనోహరమైన స్వామి విగ్రహాన్ని చూస్తూ, ఎంత అందంగా ఉన్నారు స్వామి, మీ కళ్ళు చూస్తే చాలు జీవితం ధన్యమైపోతుంది. భువన మోహనకారుడివి, నిన్ను నా అందం ఎలా ఆకర్షిస్తుంది చెప్పండి? మీ అందం ముందు నా అలంకరణ ఏమాత్రం సరిపోదు. అందుకేనా నేను ఎంతగా ఆశపడి నీకోసం అలంకరించుకున్నా కూడా నువ్వు నన్ను చూడడానికి రావడం లేదు. తొందరగా రా కన్నయ్యా అని పిలుస్తుంది గోదాదేవి. ఇంతలో గుడిలో ఉన్న ఆడవాళ్ల చీరకట్టు గోదాదేవిని ఆకర్షిస్తుంది. అది ఒక విశేషమైన చీరకట్టు. అది చూడటం గోదాకు కొత్తేమీ కాదు. కానీ యుక్త వయసులో ఉన్న తాను ఎప్పుడూ పరికిణిలే వేసేది కాబట్టి ఇలా చీర కడితే నా కన్నయ్యకు నచ్చుతుందేమో అని అనుకుంటుంది గోదాదేవి. అది శ్రీ వైష్ణవుల ఇళ్లల్లో పెళ్ళైన ఆడవాళ్ళు కట్టే చీరకట్టు. తమిళనాడులో దాన్ని మడిసార్ అంటారు. 9 గజాల చీరతో దాన్ని అందంగా పొందికగా కడతారు. మామూలుగా మనం కట్టే 6 గజాల చీరతో ఆ చీరకట్టు సరిగ్గా కుదరదు. రోజూ నన్ను పెళ్లికాని అమ్మాయిలాగా చూస్తున్నావు కదా, నీకు నచ్చడం లేదు కదా, అందుకే నీకు భారీగానే కనిపిస్తాను. ఇప్పుడు ఎలా నన్ను చూడవు, నేను కూడా చూస్తాను. ఇది మాత్రం నీకోసమే కట్టుకుంటాను సుమా, ఎందుకంటే పెళ్ళయ్యేదాకా ఏ అమ్మాయి చీర ఇలా కట్టుకోదు. మొట్టమొదటిసారి పెళ్లిపీటల మీద తాళి కట్టే ముందే ఇలా చీర కడతారు కదా, నేను కూడా చాలా పెళ్ళిళ్ళలో చూశాను. చూద్దాం, నన్ను ఈ చీరకట్టులో చూసి అయినా నా కోసం వస్తావేమో అని ఆశతో నీ కోసం అలంకరించుకుంటాను అంటూ స్వామివారి విగ్రహం చూస్తూ మనస్సులోనే మాట్లాడుతూ ఉంటుంది. తరువాత విష్ణుచిత్తుడికి గుడిలోనే ఏదో ఒక పని పడింది. గోదాదేవి ఒంటరిగా స్వామివారి రూపాన్నే తలుచుకుంటూ ఆయన ధ్యాసలోని ఇంటికి నడుచుకుంటూ వస్తోంది. దారిలో ఒక ముసలావిడ గోదాదేవిని ఢీకొట్టి పడిపోతుంది. గోదాదేవి ఆ ముసలావిడ చేతులు పట్టుకొని పైకి లేపి, చూసుకోకుండా మిమ్మల్ని తగిలాను, క్షమించండి, క్షమాపణ కూడా కోరుతుంది. కానీ ఆవిడ గోదాదేవిని చూస్తూ, ఇంతటి అందగత్తె మన రాజ్యంలో ఉందా అని అనుకుంటూ కళ్ళార్పకుండా చూస్తుంది. గోదాకు ఎందుకో ఆవిడ చూపు నచ్చలేదు. ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకినట్టు ఇబ్బందిగా ఆవిడని తప్పించుకుని గుడికి వెళ్ళిపోతుంది. ఆవిడ మాత్రం వికృతంగా నవ్వుతూ, పోవే చిలక పో, నా కళ్ళలో పడ్డాక తప్పించుకోలేవు. నీ పుట్టు పూర్వత్రాలు పూర్తిగా తెలుసుకుంటాను. మహారాణి యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీకు అదృష్టం చాలా భయంకరంగా ఉంది అని అనుకుంటుంది. తర్వాత గోదాదేవి ఇంటికి వెళ్ళి మళ్ళీ తన కృష్ణుడి కోసం అలంకరించుకోవడం మొదలు పెడుతుంది. ఒక్కసారి కనిపించు కృష్ణ, ఇంకేమీ అడుగను నిన్ను, ఇదంతా నీకోసమే కృష్ణ, ఈ అలంకరణ అంతా అంటూ భక్తిలో మునిగిపోయి పారవస్యంలో మాట్లాడుతుంది. ఈసారి విభిన్నంగా ఒక పక్కకు చిన్న కుప్పు కట్టి, కుప్పు నిండా పూలు చుట్టి, కుప్పు చివరన చిన్న ఆభరణం కూడా పెట్టుకొని అందంగా కృష్ణుడి కోసం అలంకరించుకొని చెవులకు పెద్ద కమ్మెలు పెట్టుకొని అందమైన ముక్కెరతో చాలా ముద్దుగా కనిపిస్తుంది. స్వామి పక్కన ఉన్న లక్ష్మీ అమ్మవారు చూస్తూ, ఈసారి మీరు కిందకి దిగక తప్పదు స్వామి, అటు చూడండి, నాకే ముద్దొచ్చేలా ఉంది గోదా, ఇక మీరు వెళ్లకుండా ఉంటారా అని మనసులోనే అనుకుంది. స్వామివారు కూడా గోదాదేవి అలంకరణకు తనపైన చూపిస్తున్న అమితమైన భక్తికి ప్రేమకు పరవశుడే కృష్ణుడి రూపంలోనే గోదాదేవి ముందుకు వెళతాడు. స్వామిని చూడగానే గోదాదేవి మంత్రముగ్ధురాలై ఆ అజానుబాహుడిని, అరవింద దళయాతాక్షుడిని చూస్తూ ఆయన రూపాన్ని తన కళ్ళల్లో నింపుకుంటుంది. స్వామికి చేతులెత్తి
మొక్కి, స్వామి ఇన్నేళ్లకు కరుణించారు, ఇంకా మిమ్మల్ని చేరుకోవడానికి నేను ఎన్నాళ్ళు ఎదురు చూడాలి స్వామి అని స్వామిని చూస్తూ అలా ఆర్తతో అడుగుతుంది. స్వామివారు అందంగా చిరునవ్వు నవ్వుతూ, నువ్వు వెళ్ళిన పని మొదలు పెట్టకుండానే నన్ను ఎలా చేరుతావు గోదా అని అంటారు స్వామివారు. గోదాదేవి అర్థం కాకుండా చూస్తుంది. నేను వెళ్ళిన పనా? నేను ఎక్కడికి వెళ్ళాను స్వామి? ఎక్కడికి వెళ్ళలేదే, గురుకులానికి వెళ్ళాను అంతే అని చాలా అమాయకంగా అడుగుతుంది. మానవ జన్మను ఎత్తి మానవ సహజమైన తత్వంతో నువ్వు ఎవరో నువ్వే మర్చిపోయావు. కానీ నువ్వు చేయాల్సిన కర్తవ్యం చేస్తావులే, దానికి నీ తండ్రి అంకురార్పణ చేస్తారులే అని అంటారు స్వామివారు. గోదాదేవి ఇంకా అర్థం కాకుండా ఆలోచిస్తోంది. తరువాత స్వామి ఒక చిలుకను గోదాదేవి చేతికి ఇస్తారు. నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఈ చిలుకతో వర్తమానం పంపు. నా కోసం నువ్వు పూలమాలను ముందుగా నువ్వు అలంకరించుకొని వాటిని నాకు ఇవ్వడం మాత్రం మర్చిపోకు. నువ్వు ముడిచి విడిచిన మాలలంటే నాకు ఎంతో ఇష్టం గోదా. తిరిగి మనమిద్దరం ఒకటిగా అయ్యేదాకా మన మధ్య ఈ దూరం తప్పదు అని స్వామివారు గోదాదేవితో చెబుతారు. తర్వాత స్వామి ఉన్నట్టుండి మాయం అయిపోతారు. గోదాదేవికి అదంతా ఒక స్వప్నంలాగా అనిపిస్తుంది. కానీ తన చేతిపైన ఉన్న రామచిలుకను చూసి ఇది కళ కాదు, నిజం అని తెలుసుకుంటుంది గోదా. మళ్ళీ ఆ రోజు నుంచి గోదాదేవి అలాగే స్వామివారు మెచ్చిన రూపంలో పక్క కుప్పుతో అందంగా అలంకరించుకుంటూ తండ్రి కట్టే పూలమాలను ఇంకా తాను కూడా స్వామికి ప్రేమతో అల్లే మాలను కూడా తండ్రికి కనిపించకుండా చాటుగా వేసుకొని చూసుకొని మళ్ళీ ఆయన పెట్టిన విధంగానే బుట్టలో పెట్టేసేది గోదాదేవి. అలా ఒకరోజు విష్ణుచిత్తుడు పూలమాలను తీసుకుని గుడికి వెళ్ళి స్వామిని అలంకరించే సమయంలో స్వామిని పూజించే పురోహితులు హారాన్ని చేతిలోకి తీసుకొని విష్ణుచిత్తుడికి ఇవ్వబోతాడు. అప్పుడు ఆయనకు ఒక పూలమాలలో ఒక పొడవైన వెంట్రుక కనిపిస్తుంది. వెంటనే ఆయన స్వామివారికి చేసే అలంకరణ ఆపి స్వామివారి పూలమాలలో ఈ తల వెంట్రుక ఎలా వచ్చింది అని చూస్తూ అది ఖచ్చితంగా ఆడవారిదే, ఇంత పొడవైన వెంట్రుక మగవాళ్ళది కాదు అంటే ఖచ్చితంగా నీ కూతురు గోదాదేవియే ఈ మాలను ధరించింది. నీ కూతురు స్వామివారికి ఇంతటి అపచారం చేస్తుంటే నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు? ఇప్పుడు దీనివల్లే స్వామివారికి ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా? దానివల్ల ఈ ఊరికి ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అని భయపడుతూ విష్ణుచిత్తుడిపైన కోపగించుకున్న ఆ పూలమాలను అన్నింటినీ కోపంగా బయటికి విసిరేసి విష్ణుచిత్తుడిని కూడా గుడి నుంచి బయటికి తరిమేస్తారు. తను అల్లారముద్దుగా పెంచిన తన కూతురు తాను ఎంతో శ్రద్ధగా ఆరాధించే స్వామివారికి అపచారం చేస్తుందే అని తెలుసుకొని విష్ణుచిత్తుడు బాధతో కుమిలిపోతాడు. తన ఇంట్లో ఉన్న స్వామివారి విగ్రహం ముందు కూర్చొని ఏడుస్తూ, స్వామి, నా కూతురు ఎన్నాళ్ళ నుంచో ఈ అపచారం చేస్తుందని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? నా కూతురు చేసిన ఈ పాపానికి తనకు ఏ శిక్ష పడుతుందో అని నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తాడు. అదే సమయంలో స్వామివారు రంగనాథుని రూపంలో అక్కడికి కోపంగా నడుచుకుంటూ వస్తారు. విష్ణుచిత్తుడికి స్వామివారిని చూసి ఆనందం కంటే ఆయన కోపం చూసి గాబరాగా స్వామివారు జరిగిన అపచారానికి తన కూతురి మీద కోపంతో వచ్చారనుకుని భయపడిపోతాడు. స్వామివారు కూడా కోపంగా విష్ణుచిత్త, ఎక్కడా నీ కూతురు అంటూ కోపంగా మాట్లాడతారు. విష్ణుచిత్తుడు భయంతో వణికిపోతూ, స్వామి, ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? శాంతించండి స్వామి, శాంతించండి అని అంటాడు విష్ణుచిత్తుడు. ఏమిటి శాంతించేది? నువ్వు ఈ కళ్ళబొల్లి మాటలన్నీ మాట్లాడడం ఆపి ముందు నీ కూతురు ఎక్కడుందో పిలు. నీతో నేను మాట్లాడను, తనతోనే తేల్చుకుంటానని అంటారు స్వామివారు. ఇంకా భయపడిపోయి స్వామివారిని ఒక గదిలో కూర్చోబెట్టి, స్వామి, మీరు కొంచెం శాంతించి కూర్చోండి, నా కూతురు ఎక్కడున్నా తీసుకొని వస్తాను అని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన వెంటనే ఆ గది తలుపులు మూసేసి గొళ్ళెం పెట్టి గోదాదేవి ఉన్న గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎలాగైనా గోదాను ఇటు నుంచి బయటకు పంపించాలి, స్వామివారికి కంటపడకుండా నా కూతుర్ని నేను కాపాడుకోవాలని అనుకుంటూ, అమ్మా గోదా, వెంటనే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో తల్లి, స్వామివారికి ఆగ్రహం వచ్చింది, నిన్ను వెతుక్కుంటూ వచ్చారమ్మా. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి తెలియటం లేదే అని విధాలుగా బాధపడుతున్నాడు విష్ణుచిత్తుడు. గోదాదేవి నవ్వుతూ తండ్రికి నచ్చ చెప్పాలని చూస్తుంది. అంతలోనే స్వామివారు విష్ణుచిత్తుడు ముందుకు వస్తారు. నన్నే బంధించి నీ కూతుర్ని తప్పించాలని చూస్తున్నావా విష్ణుచిత్త అని కోపంగా నడుముపైన చేతులు పట్టుకొని గోదాదేవి వైపు కొంటెగా చూస్తూ అడుగుతారు. స్వామివారి చూపుకు గోదాదేవి సిగ్గుతో తల వంచుకొని నవ్వుకుంటుంది. జగన్నాటక సూత్రధారి, పాపం నా తండ్రి గారిని బెదిరించకండి అని మనసులోనే అనుకుంటుంది. విష్ణుచిత్తుడు మాత్రం స్వామి నిలబడిన తీరుకు భయపడి ఎలాగైనా స్వామివారి ఆగ్రహం నుండి తన కూతుర్ని కాపాడుకోవాలని అన్న తాపత్రయంతో గోదాదేవి చెయ్యి పట్టుకుని దూరంగా వెళ్లాలని చూస్తాడు. స్వామివారు అక్కడ కూడా ఇంకొక రూపంలో అడ్డుగా నిలబడతారు. అలా విష్ణుచిత్తుడు ఎటువైపు వెళితే అటువైపు స్వామివారు అనేక రూపాలుగా మారి చివరకు విష్ణుచిత్తుడు చుట్టూరా నిలబడిపోతారు. అప్పటికి విష్ణుచిత్తుడికి, అయ్యో, నేను ఎంత మూర్ఖుడను, కూతురుపైన ప్రేమ మోహంలో పడి స్వామిని బంధించాలని చూశాను. స్వామి లేని చోటు రాలేని చోటు అంటూ ఉంటుందా? అన్ని చోట్ల ఉండే స్వామిని ఈ అంతర్యామిని నుండి తప్పించుకొని దూరంగా పారిపోవాలనుకున్నానే అంటూ వెళ్ళి స్వామివారి పాదాల మీద పడి నమస్కరిస్తాడు.
అప్పుడు స్వామివారు చిరునవ్వుతో విష్ణుచిత్తుడిని పైకి లేపి, భయపడకండి మామగారు అని అంటారు. స్వామివారి ఆ పిలుపుకు విష్ణుచిత్తుడు ఆశ్చర్యంగా అసలు తను విన్నది నిజమేనా అన్నట్టు చూస్తాడు. ఎందుకు మామ అలా చూస్తావు? నేను చెబుతున్నది నిజమే. నీ కూతురైన గోదాదేవి నా ప్రియభక్తురాలు. నన్నే భర్తగా పొందాలని ఆశపడుతోంది. నేను నీ కూతురికి భర్తనైనప్పుడు నువ్వు నాకు మామగారివే కదా. అయినా నీ కోరిక తీర్చడానికి ఇదంతా నీకు గుర్తులేదు అంతే అని అంటారు స్వామి. అప్పుడు విష్ణుచిత్తుడికి తన పూర్వజన్మ స్ఫురణ కలుగుతుంది. తను స్వామివారిని అల్లుడుగా కోరడం, స్వామివారు అనుగ్రహించడం అన్నీ గుర్తుకు వస్తాయి. అప్పుడు విష్ణుచిత్తుడు సంతోషంగా స్వామివారికి పాదాభివందనం చేస్తూ, నువ్వు ఆడించే నాటకంలో నన్ను కూడా పాత్రుణ్ణి చేశావా? చాలు స్వామి చాలు, నాకు ఈ వరం చాలు. నీకు కాలు కడిగి కన్యాదానం చేసే వరాన్ని ఇచ్చావు. అమ్మా, నా కూతురుగా పెరిగి అంతటి గొప్ప వరాన్ని నాకు అనుగ్రహించావు అని సంతోషంగా అంటాడు. అప్పుడు స్వామివారు, భయపడుకు విష్ణుచిత్త, నీ కూతురైన గోదాదేవి వేరే ఎవరో కాదు, నా కోసమే అవతరించిన కారణజన్మురాలు. ఇంకా కొన్ని రోజుల్లోనే మీ అందరి సమక్షంలో గోదాదేవి నన్ను పెళ్లి చేసుకొని నాలో చేరబోతుంది. నేనే తనను విడిచిన పూలు కావాలని ఆశపడి అలంకరించుకుంటున్నాను. ఇందులో గోదా చేసిన అపచారం కానీ దోషం కానీ ఏమీ లేదు. ఇప్పుడు నిన్ను అవమానించి తరిమేసిన వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు, భయపడకు అని చెబుతారు స్వామి. అప్పుడు విష్ణుచిత్తుడు మనసు తేలిక పడుతుంది. సాక్షాత్ ఆ రంగనాథుడే త్వరలో తన అల్లుడవుతాడన్న సంతోషం కూడా కలుగుతుంది. అక్కడ గుడిలో స్వామివారికి కొత్త పూలతో అలంకరిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి స్వామివారి విగ్రహం నుండి వేడి సెగలు రావడం ప్రారంభం అవుతాయి. స్వామివారి విగ్రహం వేడిగా మారిపోతుంది. వాళ్ళు చూస్తూ ఉండగానే నిమిషాలలో స్వామివారికి అలంకరించిన అందమైన పూలన్నీ ఆ వేడికి వాడిపోయి కమిలిపోయి నల్లగా మారిపోతాయి. స్వామివారికి ఆగ్రహం కలిగింది అని భయపడి పురోహితులు ఎన్నో మంత్రజలాలతో ప్రోక్షణ చేస్తారు. గంగాజలం కూడా తెప్పించి అభిషేకాలు చేస్తారు. అయినా కూడా స్వామివారి విగ్రహం చల్లబడదు. చూస్తున్న వాళ్ళందరికీ భయంతో చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఇంతవరకు కనివిని ఎరుగని విచిత్రమైన దృశ్యాన్ని చూస్తున్నారు వాళ్ళు. స్వామివారికి వచ్చిన ఈ ఆగ్రహానికి తమ ఊరికి ఎలాంటి పెద్ద ఆపద వస్తుందో, స్వామివారు ఎందుకు ఇలా ఉన్నారో వాళ్ళకు ఎవరికీ అర్థం కావడం లేదు. అప్పుడు స్వామి దర్శనానికి వచ్చిన ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు అక్కడ జరుగుతున్నది చూసి, విష్ణుచిత్తుల వారు స్వామివారిని అలంకరించిన అన్ని రోజులు స్వామివారు చాలా కలగా ఉండేవారు. ఇంతకు ముందు కూడా వారికి పెళ్లి కాలేదు. ఆయన వల్లే గుడిలోని అఖండం మారిపోయిందని చెప్పి ఆయనను తరిమేశారు. అప్పుడు స్వామివారే ఆయనకు ఒక కూతుర్ని కరుణించారు. ఇప్పుడు ఆ కూతురి వల్ల అపచారం జరిగిందని మళ్ళీ తరిమేశారు. విష్ణుచిత్తుల వారు పెంచుకుంటున్న గోదాదేవి సామాన్యమైన అమ్మాయి అని మాకు అనిపించడం లేదు. జనక మహారాజుకు ఆ సీతమ్మ తల్లి దొరికినట్టుగానే ఈ విష్ణుచిత్తుల వారికి గోదాదేవి లభించింది. ఆయనను స్వామి సేవకు దూరం చేసినందుకు పాపం. అక్కడ ఆయన ఎంత బాధపడుతుంటారో. ఆ ఉసురు మీకు తగలకుండా ఉంటుందా? ఆ పసిబిడ్డను ఆయన ఎంత గారాబంగా పెంచారు. మీరందరూ కలిసి ఆ అమ్మాయి మీద లేనిపోని అబండాలు వేశారు. ఎవరు ఏమనుకున్నా కూడా గోదాదేవి అమితమైన కృష్ణభక్తురాలు. మా కళ్ళ ముందే పెరిగిన బిడ్డ. పసిబిడ్డగా ఉన్నప్పుడే స్వామివారి నామం విని ఏడుపు ఆపేసేది. అటువంటి తన భక్తురాలని నిందిస్తే ఆయన ఊరుకుంటారా? అందుకే మీరు అలంకరిస్తున్న పూలను స్వామి స్వీకరించడం లేదు. చూడండి, స్వామివారు కోపంతో రగిలిపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఒకసారి మీరు కూడా స్వామిని గమనించి చూడండి. స్వామివారు కోపంగా మిమ్మల్ని చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఆయన ఉన్నన్ని రోజులు ఇలాంటి విచిత్రమైన సంఘటనలు ఏమీ జరగలేదు. మీరు ఆయనను తరిమేసి ఏదో చాలా గొప్ప పని చేశారు అనుకుంటున్నారే. ఇప్పుడు మీరు అలంకరిస్తున్నప్పుడే మా కళ్ళ ముందు ఇదంతా జరిగింది. దీనికి ఏమంటారు? స్వామివారి కోపాన్ని తగ్గించాలంటే ముందు విష్ణుచిత్తుల వారిని పిలిపించండి. ఆయనే దీనికి పరిష్కారం చెప్పగలరు అని మాకు అందరికీ అనిపిస్తుంది అని వాళ్ళందరూ ఏకకంఠంతో అంటారు. ఇక చేసేది ఏమీ లేక ఎలాగైనా స్వామివారి ఆగ్రహం పోయి శాంతిస్తే చాలని అనుకుంటున్న వాళ్ళందరూ స్వామివారి వేళ్ల నోట ఇలాంటి మాటలు పలికించారేమో అనుకుంటూ వెంటనే విష్ణుచిత్తుడిని పిలిపించాలని నిర్ధారించుకున్నారు. ఆ ప్రకారమే వాళ్ళల్లో ఒకరు పరిగెత్తుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళి విషయం చెబుతారు. వెంటనే ఆయన గోదాదేవితో కలిసి కొన్ని పూలమాలలు కట్టి ఒక బుట్టలో సర్దుకొని గోదాదేవిని కూడా వెంటబెట్టుకొని గుడికి వస్తారు. స్వామివారు చెప్పిన మాటను వాళ్లకు కూడా చూపించాలని ఆయన ఉద్దేశం. గుడిలోకి రాగానే స్వామివారి ఆ రూపాన్ని చూసి ఆయన కూడా ఒకసారి కాస్త భయపడ్డారు. ఆయన స్వామి ముందుకు వెళ్ళి స్వామిని చూస్తూ, స్వామి కరుణాసముద్రుడా, ఆయన నీవు ఇలా కోపికించుకుంటే అల్పులైన మేము బతకగలమా తండ్రి? నీ కోపం వదిలి శాంతించు స్వామి, శాంతించు అని చేతులెత్తి మొక్కుతూ బుట్టలో ఉన్న పూలమాల ఒకటి తీసుకొని తన కూతురికి ఇచ్చి, గోదా, ఈ మాలను నువ్వు వేసుకొని ఇవ్వమ్మా అని అంటారు. అక్కడ జరుగుతున్నది చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా భయంగా ఏం జరుగుతుందో అర్థం కాకుండా విచిత్రంగా చూస్తున్నారు. విష్ణుచిత్తుడు వాళ్ళ మొహాల చూసి, మీ అందరి ప్రశ్నలకు జవాబు ఇప్పుడే దొరుకుతుంది అని మనసులో అనుకొని వాళ్ళను పట్టించుకోనట్లుగా దేవితో తొందరగా ఇవ్వమ్మా అని అంటారు. ఆలోపు గర్భగుడి లోపలికి వెళ్ళి స్వామి పైన ఉన్న ఎండిపోయిన పూలన్నీ తీస్తూ శుద్ధి చేస్తున్నారు. ఆ పని చేస్తూనే గోదాదేవితో స్వామివారికి ఏ మాలలు బాగుంటాయో అవన్నీ వేసుకొని చూసి పెట్టమ్మా అని అంటారు.
గోదాదేవి తండ్రి చెప్పినట్టుగానే పూలమాలను తన ఒంటి మీద అలంకరించుకొని అలంకరణలో స్వామివారిని ఊహించుకుంటూ మరియు ఇంకొకటి వేసుకుంటూ అన్నీ బుట్టలో పెట్టి ఆ బుట్టను తీసి తన తండ్రికి ఇస్తుంది. విష్ణుచిత్తుడు ఆ మాలను తీసుకువెళ్ళి స్వామివారికి అలంకరిస్తాడు. గోదాదేవి వేసుకొని ఇచ్చిన మాలలను స్వామివారి విగ్రహానికి వేసిన వెంటనే స్వామివారి విగ్రహంలో వస్తున్న పొగలు ఆగిపోతాయి. అంతేకాకుండా స్వామివారు సంతోషించినట్టుగా స్వామివారి విగ్రహం కాంతులు వెదజల్లుతుంది. అది చూస్తున్న వాళ్ళందరూ కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం తమ కళ్ళ ముందు జరుగుతున్నది. నిజమా కళానే అని నమ్మలేనట్టుగా విచిత్రమైన అనుభూతికి లోనవుతారు అందరూ. విష్ణుచిత్తుల వారు స్వామివారి అలంకరణను శ్రద్ధగా పూర్తి చేసి తనివి తీరా చూసుకొని స్వామివారి పాదాలకు నమస్కారం చేసి ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళందరితో అందరి ఆశ్చర్యానికి ప్రశ్నలకు జవాబుగా విష్ణుచిత్తుల వారు, అవును, నా కూతురైన గోదాదేవి వేసుకొని ఇచ్చిన మాలలు అంటేనే స్వామివారికి ఇష్టం. ఆ మాట స్వామివారే నా ఇంటికి వచ్చి మరీ స్వయంగా నాతో చెప్పారు. తొందరలోనే మా గోదాదేవి స్వామివారిని కళ్యాణం కూడా చేసుకోబోతుంది. అది ఎప్పుడు అన్నది స్వామివారే నిశ్చయించి నాకు తెలుపుతారు అని అంటారు. అప్పుడు గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారితో త్వరగా వివాహం చేసుకోవాలనే ఆశతో అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలను మేల్కొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోని వినిపించే తిరుప్పావే. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలు విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అభ్యంగ స్నానం ఆచరించి పరిశుద్ధ వస్త్రములు ధరించి నుదుట తిలకం దిద్దుకొని పూజామందిరంలో స్వామివారి పీఠం ఏర్పాటు చేసుకొని రాధాకృష్ణుల పటం కానీ లేదా ప్రతిమ కానీ ఉంచి అక్కడ పూలతో అలంకరించి ఆ పీఠం వద్ద కూర్చొని దీపారాధన వెలిగించి పీఠంపై శ్రీ రంగనాథుడు గోదాదేవి ఉన్నట్లు మనసును తలుచుకొని మీరు ఏ కార్యం కొరకు ఈ వ్రతం చేస్తున్నారో ఆ కార్యం విజయవంతం కావాలని మదిలో తలుచుకొని తిరుప్పావే అనే ఈ ప్రబంధ కావ్యాన్ని ప్రారంభించాలి. రోజుకు ఒక పాసురం చొప్పున తాత్పర్యంతో సహా చదవడం పూర్తయిన తరువాత కర్పూరం వెలిగించి హారతి ఇచ్చి నమస్కరించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలి. ఈ విధంగానే ప్రతిరోజు పూజించి చివరి రోజున ఉద్వాసన చెప్పాలి. చివరి రోజున స్వామికి పాయసాన్నం నివేదించి అవకాశం ఉంటే 5గురికి విందు ఏర్పాటు చేసి తరువాత వారి ఆశీర్వాదాలు పొందాలి. ఎవరైతే ఈ 30 పాసురాలను నెల మొత్తం క్రమం తప్పకుండా చదివి శ్రీకృష్ణుని పూజిస్తారో వారు అప్పటి గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలితాన్ని, గోదాదేవి వ్రతాన్ని ఆచరించి పొందిన ఫలితాన్ని కూడా పొందుతారు. కేవలం 30 పాసురాలను అధ్యయనం చేయడంతోనే పొండరీకాక్షుడు, పర్వత శిఖరాల వంటి బాహువులు, శిరస్సులు కలవాడు, శ్రీవల్లభుడు, చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుడు వారి వారి కోరికలు నెరవేర్చి సర్వదా ఆనందాన్ని ప్రసాదిస్తాడు అనుటలో సందేహమే లేదు. ఎవరైతే ఈ గోదాదేవి చరిత్రను వింటారో, చెబుతారో వాళ్ళకి ఆ స్వామివార్ల అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే లక్ష్మీనారాయణుల కటాక్షం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.